హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయాస్ ఫుడ్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ వచ్చేసి చోలీ బిర్యానీ. దీనికి ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసరికి బిర్యానీ దినుసులు, శనగలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, క్యారెట్, ఇంకా కొత్తిమీర. ముందుగా కడాయి పెట్టుకుని నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కాక మసాలా దినుసులు వేసుకోవాలి. అవి చిటపట్లాడాక ఉల్లిపాయలను వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ను కూడా వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత నానబెట్టుకున్న శనగలను వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు ఒక 2 సార్లు కలుపుకుందాం. ఒక 2 లోటాలు నీళ్ళు పోసుకుందాం. నీళ్ళు పోసుకున్నాక తగినంత ఉప్పుని వేసుకుందాం. ఉప్పుతో పాటు చిటికెడు పసుపుని కూడా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీరను కూడా వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుందాం. కాసేపు ఆగుదాం. మరిగిన తర్వాత 1.5 గ్లాసు కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు అంతా బాగా కలిసేటట్టు కలుపుకుందాం. ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టేసి 10 మినిట్స్ తర్వాత మన బిర్యానీ రెడీ. చూసారా, వేడి వేడి బిర్యానీ రెడీ. ఇంత సింపుల్గా రుచికరంగా టేస్టీగా ఉండే చోలీ బిర్యానీని ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్.